నమస్కారం. జై భారత్ హైదరాబాద్ అందరికీ నమస్కారం. ప్రధానంగా తోటి భారతీయులందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి దళితుల్ని, మైనారిటీల్ని, అలాగే క్రైస్తవుల్ని ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఒక బూచిగా చూపిస్తూ, భారతీయ జనతా పార్టీ వీళ్ళకి శత్రువుగా చూపిస్తూ ప్రచారం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ కులాలని కులనాయకులుగా ఏర్పడి వీళ్ళు నాస్తికులు అని కొంతమంది, అంబేద్కరిస్టులు అని కొంతమంది, పాస్టర్లుగా కొంతమంది, వీళ్ళ యొక్క బతుకు తెరువు కోసం వీళ్ళు చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం ఇది. అలాంటి ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీకి వీళ్ళందరినీ దూరంగా ఉంచి వీళ్ళ పబ్బం గడుపుకుంటూ గురించి చేసేటువంటి కార్యక్రమం. ఎందుచేతంటే ఇలాంటి వాళ్ళందరినీ ఎవరైతే ఈ మోసపూరితమైనటువంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ వీళ్ళెవరిని అంగీకరించరు. అది కాబట్టి ఏంటంటే అమాయకమైనటువంటి ప్రజల దగ్గరికి పోయి వీళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేయటం, వాళ్ళ మెదడులో ఒక భారతీయ జనతా పార్టీని శత్రువుగా చూపించటం, ఇది చేస్తున్నారు. దీనికి దళిత సోదరులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి, మైనార్టీ సోదరులు, దళిత సోదరులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ దళితులు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి దళితులకి న్యాయం జరిగింది అనేది ఒకటి ఆలోచించాలి మీరు. ఎలాంటి గౌరవము కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఇవ్వలేదు. 60-70 సంవత్సరాలు పరిపాలన 60 సంవత్సరాల దగ్గర 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా ఏ రకమైన గౌరవం ఇవ్వలేదు. దీనికి చూసినట్లయితే ఒక విషయం నాకు తెలుసున్నది, సీతారామ కేసరి అనేటువంటి ఒక దళిత నాయకుడిని కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకుడు అయినటువంటి ఆయన్ని బలవంతంగా సోనియా గాంధీ మెడపట్టి బయటికి నెట్టేసింది ఆ పదవి నుంచి. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి ఇచ్చినట్టు ఇచ్చి ఆయన మెడపట్టి బయటికి నెట్టడం జరిగింది. ఆవిడ అధ్యక్షురాలు అవుతుంది. ఎందుకంటే దళితుల్ని అగౌరవపరిచిందే తప్ప గౌరవం ఇచ్చినటువంటి సంఘటన ఇప్పుడు జరగలేదు. అలాగే ఈ దేశంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో కానివ్వండి, అనేక పోరాటాల్లో ఈ సమాజానికి దిశానిర్దేశం చూపించినటువంటి అనేక మంది మహానుభావులకి అసలు వాళ్ళ గురించి ఉనికి లేకుండా పోయింది. వాళ్ళందరినీ గుర్తించి భారతరత్న వాళ్ళకి పద్మశ్రీలు కానీ, పద్మభూషణ్ కానీ ఆయా అర్హతలను బట్టి వాళ్ళని గౌరవించినటువంటిది ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఈ దేశంలో అంబేద్కర్ చచ్చిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. అంబేద్కర్కి భారతరత్న అనేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అంబేద్కర్కి ఇవ్వటం జరిగింది. అలాగే అంబేద్కర్ యొక్క వాదాన్ని కూడా, అంబేద్కర్ చేసినటువంటి మంచి పనులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటిది ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సంఘం మాత్రమే. ఇది దళితులు గమనించుకోవాలి. అంతే తప్పించి ఎవరో వచ్చేసి మీ ముందరకు వచ్చి చరిత్రలు తెలియనటువంటి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ గురించి, రాజకీయ స్వలాభాలతోటి అనేక పార్టీలకి కొమ్ముగాయటం గురించి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని సంపాదించుకోవడం గురించి చేసేటువంటి ఈ యొక్క తప్పుడు ప్రచారాలను తిట్టుపట్టమని చెబుతున్నాను. అదే కాకుండా కేఆర్ నారాయణ గారి దగ్గర నుంచి, కేఆర్ నారాయణ గారికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తే పోటీ లేకుండా వారిని ఏకగ్రీవంగా చేయటం జరిగింది. అదే కాకుండా ఈ దేశంలో రామనాథ్ కోవింద్ని రాష్ట్రపతిగా చేయటం జరిగింది, దళిత నాయకుడు. అదే రకంగా చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ని చేసింది బంగారు లక్ష్మణ్ గారిని, దళిత నాయకుడిని. అదే రకంగా ఈ మైనార్టీకి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారిని, వాళ్ళ యొక్క సమర్థతను గుర్తించి వారిని ఈ దేశానికి రాష్ట్రపతిని చేయటం జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి జిఎంసి బాలయోగిని స్పీకర్గా ప్రమోట్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మరి దళితులకి ఇంతకన్నా. అదే రకంగా మాయావతి, ఉత్తరప్రదేశ్లో మాయావతిని ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీది. మరి ఇలా చూసుకున్నట్లయితే ఈ రోజున కూడా అనేక మంది ఎస్సీ, బీసీ, ఎస్టీ అనుకునేటువంటి ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. ఇవన్నీ గతంలో ఎక్కడైనా జరిగినాయో ఒకసారి పరిశీలించుకోండి మీరు.
భారతీయ జనతా పార్టీ అనేది దళితులకి దూరం చేయటం కోసం చేసేటువంటి తప్పుడు ప్రచారాలను కట్టిపెట్టండి. ఎవరన్నా చేసే ప్రచారాలు ఉంటే కనుక దయచేసి వీళ్ళెవరు కూడా ఈ దళిత సోదరులు ఎవరు కూడా వినవద్దు, వీళ్ళని తిప్పికొట్టండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజుని కులాల పరంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజున భారతీయ జనతా పార్టీలో అగ్రవర్ణాల కన్నా ఓబీసీ కమ్యూనిటీకి సంబంధించిన వారు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి వారు కానివ్వండి, బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పదవులు అనుభవిస్తున్నారు ఎక్కువ స్థాయిలో. మరి ఈ రోజున కూడా ఈ యొక్క మామూలుగా అంబేద్కరిస్టులు అని చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వాన్ని తిట్టడం, భారతీయ జనతా పార్టీని తిట్టడం, ఆర్ఎస్ఎస్ని తిట్టడం. ఆర్ఎస్ఎస్ సంస్థను తిట్టడానికి ఎలాంటి అర్హతలు మీకు లేవు. ఈ సంస్థ అనేది అనేక రకాల విషయాల్లో ఈ దేశంలో ఈ దేశాన్ని కాపాడుకోవడంలో ముందుండి పనిచేసింది. ఎక్కడ తుఫాను జరిగినా, ఎక్కడ ఏ రకమైన ఉపద్రవాలు జరిగినప్పటికైనా సరే ముందుండి పనిచేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దళితుడేనో, ఓసీ అనో, బీసీ అని ఏమి చూడలేదు. అక్కడ నష్టపోయిన వాళ్ళందరికీ కూడా పరిహారాలు ఇవ్వటం, అలాగే వాళ్ళకి అందరికీ కూడా నివాసాలు కల్పించడం అనేది కూడా ఈ సంఘం చేసేటువంటి కార్యక్రమాల్లో కోకోళ్ళలుగా ఉన్నాయి. ఎందుకంటే గమనించట్లేదు ఇక్కడ. ఇలాంటివన్నీ మరుగున పెట్టి ఈ దళితుల పైన, మామూలుగా భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసి వీళ్ళందరూ కూడా పబ్బం గడుపుకుంటున్నటువంటి అనేక మంది ఈ ద్రోహిలు ఎవరైతే ఉన్నారో ఆ ద్రోహిల్ని దరిచేరనీయొద్దు. ఇక పాస్టర్లకు చూసుకున్నట్లయితే వాళ్ళు చర్చలు పడగొడుతుంది, లేదా ఇది మనకి ఎవరికైనా వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా ఎవరికైనా నష్టం ఎక్కడైనా ఏ చర్చలైనా పడగొట్టిందా? ఇవన్నీ పిచ్చి ఆరోపణలు. ఇందులో పాస్టర్లు రాజకీయ పార్టీలతో కుమ్మక్కయ్యి, విదేశీ తత్తులతో కుమ్మక్కయ్యి, అనేక దేశాలు మన అభివృద్ధి కాకూడదని చూస్తున్నటువంటి దేశాలతోటి వీళ్ళు కుమ్మక్కయ్యి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుని వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన మధ్యలో చిచ్చు పెడుతున్నారు. ఇందులో పాస్టర్ వరకు ఒకటి తీవ్రంగా పనిచేస్తుంది. ఈ దేశానికి నష్టం చేయడానికి, ఈ సమాజానికి ద్రోహం చేయడానికి చూసేటువంటి అనేక మంది పాస్టర్లో వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ గతం ఏంటి మీకు తెలుసు. ఒక్కసారి వాళ్ళు ఈ రకంగా వీళ్ళు మేళ్ళు ఎక్కారో ఒకసారి గమనించండి. విదేశీ తొత్తులుగా పనిచేసి ఇక్కడ తప్పుడు మత ప్రచారాలు చేస్తూ ఇక్కడ మామూలుగా ఉన్నటువంటి సమాజం మధ్యలో ఏందో క్రిస్టియన్ అనేటువంటి చర్చలు రేపుతూ వీళ్ళలో అనేక రకాలైనటువంటి అల్లర్లు సృష్టించడానికి చూస్తున్నారు. ఇవన్నీ వీళ్ళ పప్పులు పడకో ఇలాంటి వాళ్ళందరూ లోపలికి పోతారు, అందులో డౌట్ ఏమీ లేదు. అంతే కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గమనించండి, ఎప్పుడైనా సరే ఈ రకమైనటువంటి ఒక ఆహార భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందా అనేది ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున అన్ని రకాలుగానే కూడా పేద ప్రజలకు అందుతుంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇన్ని రకాలుగా ఆహార భద్రత కల్పిస్తూ దేశ రక్షణ విషయంలో లక్షల కోట్లు ఖర్చు పెడుతూ దేశాల్లో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా కాపాడుకుంటూ ఇవన్నీ చేర్చుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిపై ఇలాంటి వాళ్ళందరూ కూడా కూసే కూతలన్నింటినీ కూడా తిప్పికొట్టవలసినటువంటి అవసరం ప్రతి దళిత సోదరుడికి, మైనారిటీ సోదరుడికి కూడా ఉందని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. దీని గురించి ఆలోచించమని కోరుతూ సెలవు తీసుకుంటూ మీ అందరూ కూడా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా నిలబడండి. ఏదైనా విషయాలు ఉంటే కామెంట్ రూపంలో నాకు గౌరవప్రదంగా తెలియజేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.